ఒక అందమైన అడవిలో కుందేలు చిక్కు ఉండేది. చిక్కు చిన్నదైనా చాలా వేగంగా చురుగ్గా ఉండేది. ఒకరోజు పెద్ద ఓక్ చెట్టు కింద ఒక మెరిసే మాంత్రిక అకౌంట్ కనిపించింది. అది రంగరంగులుగా ప్రకాశిస్తూ మెల్లగా టింగ్ టింగ్ అని శబ్దం చేస్తోంది. చిక్కు ఆశ్చర్యంతో ఆ అకౌంట్ని ఎత్తుకుంది. అకౌంట్పై చిన్న అక్షరాల్లో "నీ కోరిక చెప్పు" అని వెలిగింది. చిక్కు ఆనందంగా "నాకు పెద్ద ఊదారంగు తోక కావాలి" అని కోరుకుంది. అప్పుడే పఫ్ అని శబ్దం వచ్చి చిక్కు తోక చాలా పొడవుగా భారీగా మారిపోయింది. తోక ఊదారంగుతో మెరిసింది. చిక్కు పరుగెత్తాలని ప్రయత్నించగానే ఆ పెద్ద తోక చెట్టుకి చిక్కుకుంది. అయ్యో, ఇంత పెద్ద తోక ఎందుకు కోరుకున్నాను అని బాధపడింది. తిరిగి మాంత్రిక అకౌంట్ వద్దకు వెళ్ళి "దయచేసి నా తోక మళ్లీ పాతదిలా చేయండి" అని కోరుకుంది. మళ్ళీ పఫ్ అని శబ్దం వచ్చి చిక్కు తోక మామూలైపోయింది. చిక్కు ఊపిరి పీల్చుకుని నవ్వింది. ఆ రోజు నుంచి చిక్కు నిర్ణయించుకుంది, ఉపయోగం లేని కోరికల కంటే ఆలోచించి కోరితేనే మంచిది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, ఏ కోరికైనా ఆలోచించి కోరితేనే మంచిది, లేకపోతే సమస్యలు వస్తాయి.